పలంనేరు పుర ప్రజలందరికీ మా యొక్క కమిటీ తరఫున మా తరఫున మా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా పోయినసారి అయితే ఏదైతే అంగరంగ వైభోగంగా మనం జాతర జరిపామో అలాగే ఈసారి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ సలహాలు సూచనల మేరకు మనము పండగని అత్యంత అద్భుతంగా చేస్తామనేసి కోరుకుంటున్నాము. అలాగే ఈ నెల 30వ తేదీ సాటు కార్యక్రమం గురువారం రోజు నిర్వహిస్తుంది. అలాగే 14-15 గురువారం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే శిరుసు కార్యక్రమం 15/5 శుక్రవారం అమ్మవారు ఇక్కడ విశ్వరూప దర్శనం ఉంటుంది. అలాగే 16 శనివారం అమ్మవారి జల్జీ కార్యక్రమం ఉంటుంది. అలాగే సోమవారం గుడ్డీ లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. పలంనేరు ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ పండుగని అత్యంత అద్భుతంగా చేసి మన యొక్క పలంనేరు సాంప్రదాయాన్ని పెంచవలసిందిగా కోరుకుంటూ మా కమిటీ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ విచ్చేసిన పార్టీలకు అతీతంగా ఉన్న పెద్దలందరూ తమ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మన పలంనేరు పుర ప్రజలు మరియు కూటమి నాయకులు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి గారిని నియమించిన శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో కమిటీ చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ టైం పండుగని అత్యంత వైభవంగా జరిపించారు. ఈసారి కూడా ఇంకా వైభవంగా జరిపించడానికి మేమందరూ ఇక్కడ పుర ప్రజలందరూ కూడా సమావేశమైనాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈసారి ప్రతి ఒక్క సంఘాలు లాస్ట్ టైం అత్యంత వైభవంగా చేశాయి. మాకు కూడా ఈసారి బుధవారం అవకాశం ఇచ్చారు. మన సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరూ వేరే కులస్తులందరూ కూడా 6వ తేదీ ఉదయం అందరూ హాజరయ్యి ఘనంగా అమ్మవారికి మనం పూజలు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో చిన్న అబ్జెక్షన్ ఏమంటే ఇక్కడ గేటు వసూలు చేసేది కూడా తక్కువగా వసూలు చేస్తే మంచిది. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వస్తున్నారో వాళ్ళు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందాలంటే మన ఊరు పేరు వన్నె తేవాలంటే వాళ్ళ దగ్గర ఫీజు తక్కువగా వసూలు చేయాలని శ్రీధర్ నాయుడుకు నా విన్నపం. పలంనేరు పట్టణ పుర ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు అందరూ కూడా రాబోయేటువంటి గంగా జాతర శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఏమంటే ఈ గంగా జాతర ఒకప్పుడు పాతపేటలో నిర్వహించేవాళ్ళు. 1890 సంవత్సరం మొట్టమొదటిసారిగా పాతపేట నుంచి ఈ స్థలంలో ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డ్ అనేది ఇక్కడ ఉన్నది. అప్పటి నుంచి కూడా పలంనేరు పట్టణంలో అప్పుడు ఇది కొత్తపేటగా ఉన్నింది. కొత్తపేటలో ఈ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎన్నో కమిటీలు వచ్చినప్పటికీ కూడా ఎన్నో యొక్క దేవస్థానం ఉన్నటువంటి ఆ రోజుల పరిస్థితి కానీ ఇప్పుడున్న పరిస్థితి కూడా ఎన్నో రూపాంతరాలు చెందుకుని ఈరోజు ఈ స్థాయికి పలంనేరు పట్టణంలో చిత్తూరు జిల్లాలో పలంనేరు గంగ జాతర అంటే ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రతి సంవత్సరం కూడా ఉన్నటువంటి కమిటీ యొక్క వాళ్ళ స్థాయిలో పనిచేసి ఈరోజు పలంనేరు చరిత్రలో గంగమ్మ జాతర అంటే ఒక మంచి పేరు పెట్టుకున్న పరిస్థితుల్లో అదేవిధంగా కొనసాగింపు జరుగుతూ ఉంది. ఈ కొనసాగింపులో భాగంగా సూచనలు సంప్రదింపుల కోసం ఈరోజు పలంనేరు పట్టణంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కమిటీ వారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే గంగ జాతర జరిగేటప్పుడు వీధిలో దేవుళ్ళు వచ్చేటప్పుడు అక్కడక్కడ మబ్బు ఉంటుంది, అంటే స్ట్రీట్ లైట్ వెళ్తురు సాలదు కాబట్టి అక్కడక్కడ ఎవరికొద్ది మనం డెకరేషన్ ఒప్పించామో వాళ్ళకందరికీ కూడా వీలైనంత వరకు పలంనేరు పట్టణంలో ఎక్కడైతే అమ్మవారు యొక్క ఊరేగింపు జరుగుతుందో ప్రతి చోట ఫ్లడ్ లైట్స్ కావాలా. ఎందుకంటే ఈ ఫ్లడ్ లైట్స్ అనేది ఉన్నప్పుడు దొంగతనాలు జరగవు, ఆడవాళ్ళపైన వెకిలి చేసేటువంటి వ్యక్తులు జరుగుతారు, వేరైనా ఏదైనా గలాటాలు జరిగేదానికి ఆ వెలుతురులో చేసేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం కూడా నేను చెప్పాను ఈ సంవత్సరం దాన్ని చేయాలని చెప్పి పాటించాలని చెప్పి కూడా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా పలంనేరు పట్టణ ఆరవయస సంఘం తరఫున ప్రతి సంవత్సరము అక్కడ మన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు ప్రతి సంవత్సరం కూడా మనం అన్నదానం నిర్వహించుతున్నాం. గత సంవత్సరంలో కూడా సుమారు 8,000 మందికి
భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా భోజనం ఏర్పాటు మా యొక్క సంఘం తరఫున చేస్తూ ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో ఏదైనా కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. జాతరకి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా జరిగే, పార్టీలకు అతీతంగా జరిగే ఈ గంగ జాతరని అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ జాతర మనమందరూ కలిసి కట్టుగా చేస్తే పొలమనేరుకు మంచి పేరు వస్తుంది. కాబట్టి గంగ జాతరను ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి దేవస్థానం కమిటీ వారికి, వాళ్ళ యొక్క కార్యవర్గానికి కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. జై గంగమ్మ తల్లి. పట్టణ పుర ప్రజలందరికీ, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరం అమర్నాథ్ రెడ్డి గారు నియమించిన కమిటీలో శ్రీధర్ నాయుడు వాళ్ళ కమిటీ చాలా అత్యంత వైభవంగా ఈ యొక్క జాతర నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు బాగా జరిగింది. మాకు వచ్చిన కమిటీకి వచ్చిన చిన్న ఇదేమంటే క్యూ లైన్లు కొంచెం ఎగ్జాక్ట్ అయిన దాని వల్ల లాస్ట్ టైం సరిగా కొంచెం నిర్వహించలేకపోయినాము. ఈసారి ఖచ్చితంగా దాన్ని లోటుపాటు లేకుండా ఖచ్చితంగా ఈసారి ఒక 2-3 రోజుల ముందే పోలీసు వారి మరియు ఆలయ కమిటీ వాళ్ళందరి తరఫున క్యూ లైన్లని ఈసారి ఖచ్చితంగా పకడ్బందీగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా, భక్తులకు ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పద్ధతి ప్రకారం చేసి ఉన్న ఒక్క దీన్ని కూడా చేసి ఈసారి అత్యంత వైభవంగా, పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ వైభవంగా జరపాలని చైర్మన్ని మరియు వాళ్ళు పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం మాదిరి పొలమనేరు తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమైనవి కాబట్టి దగ్గరలో 30వ తేదీ చాటు కార్యక్రమం ఉంది. ఆనవాయితీగా ప్రతి ఎవరు చైర్మన్ ఉన్నా కూడా అందరినీ కూడా పొలమనేరు పట్టణానికి చెందిన వాళ్ళందరినీ కూడా అన్ని సంఘాలను, అన్ని కులాలను అందరినీ కూడా పార్టీకి సంబంధించిన పిలిచి ప్రతి సంవత్సరం సలహాలు తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది దీనికి రావడం. కాకపోతే గతంలో జరిగినటువంటి ఒక ఉత్సవం కన్నా కూడా ఈసారి ఇంకా కూడా శ్రీధర్ ఆధ్వర్యంలో, మా తమ్ముడు శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంకా బాగా జరగాలని చెప్పి ఆశిస్తూ, కాకపోతే మాకు ఒక చిన్న ఇది ఉంది. లాస్ట్ టైం మాకు శ్రీధర్ని మేము అడిగితే మీలోనే మీరు 2 గ్రూపులు ఉన్నారు కాబట్టి మేము మీకు ఇవ్వమని చెప్పాడు. కానీ ఈసారి శ్రీధర్ పిలిస్తే ఖచ్చితంగా నేను ఎందుకు వచ్చానంటే శ్రీధర్ మాకు ఇవ్వకుండా పోనీ కూడా మేము రావాలి కాబట్టి మేము వచ్చి హాజరవుతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా యొక్క ఇది ఏమి డిమాండ్ కాదు, ఇది క్వశ్చన్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం శ్రీధర్ చేసిన దీనికి ఈసారి పిలిస్తే నేను శ్రీధర్ కోసమే వచ్చాను. కాబట్టి శ్రీధర్నే మన విద్యుత్కి పోతే నేను దానికోసమే వచ్చాను కాబట్టి తెలియజేస్తాను. మళ్ళా వాళ్ళు ఇట్లా తిరుక్కొని వచ్చినప్పుడు చాలా అసౌకర్యం కలదారు కాబట్టి కమిటీ వాళ్ళు ఏమైనా ఆలోచన చేసి అట్లా పోయి ఇట్లా వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇట్లా రిటర్న్ రాకుండా అట్లా తీసుకుని ఆ విధంగా వెళ్ళిపోయే విధంగా ఏమన్నా చేస్తే కూడా ప్రజల సౌకర్యం బాగుంటుందని చెప్పి కూడా కమిటీ వాళ్ళకి తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు మన పొలంనేరు పట్టణంలో ఈ నెల 30వ తేదీ గంగచాట ఆరంభమవుతా ఉంది. మరియు వచ్చే నెల 14, 15, 16వ తేదీ మన పొలంనేరు పట్టణంలో శ్రీ 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 తిరుపతి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇక్కడ కమిటీ చైర్మన్ శ్రీధర్ గారు మరియు కమిటీ సభ్యులు, అదేవిధంగా వారందరూ కలిసి పొలంనేరు పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు మరియు వివిధ కుల సంఘ నాయకులందరితో కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనేసి. ఈ కార్యక్రమంలో మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు పొలంనేరు పుట్టినప్పటి నుంచి మనం ఈ జాతర చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ సారి కూడా శ్రీధర్ ఆధ్వర్యంలో మరియు మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ గంగ జాతరని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చాలా వరకు పోలీస్ శాఖ వారితో కానీ మరియు రెవెన్యూ శాఖ వారితో కానీ మున్సిపల్ శాఖ వారితో కానీ కోఆర్డినేట్ చేసుకుని కార్యక్రమాన్ని మన గంగ జాతరని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. కాకపోతే చిన్న ఇవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఏమిటంటే మనము శిరస్సును తీసుకొని వచ్చేటప్పుడు కానీ మరియు ఇక్కడి నుంచి అమ్మవారి జల్జీకి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు కానీ ఒక్కొక్క సర్కిల్లో మనం అమ్మవారిని కానీ చాలాసేపు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ కంటే శిరస్సును పాయింట్ మన వేణుగోపాల స్వామి గుడి గారి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చే కొందరికి మధ్యలో చాలా పాయింట్లు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఇక్కడ వచ్చిన ఫాస్ట్గా తీసుకొని వచ్చేస్తున్నారు.
అదేవిధంగా జల్దీ నిర్వహించేటప్పుడు కూడా ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని సుమారు జిలాని సర్కిల్ వరకు తీసుకొని వచ్చేకి 3 గంటల సేపు 2-3 గంటలు పడుతుంది. అదే జిలాని సర్కిల్ నుంచి అమ్మవారి జాతర తీసుకుని వెళ్ళే కొందరికి 6 గంటల్లో తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కమిటీ గారికి ముఖ్యంగా ఈ సూచన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కార్యక్రమాన్ని ఒక ప్రదర్శన సజావుగా నిర్వహించేటప్పుడు పొలంనేరు పట్టణంలో జిలాని సర్కిల్ చాలా పెద్ద సర్కిల్. పాతపేటలో నుంచి కానీ లక్ష్మీనగర్ కానీ రంగాపురం కానీ ఎంఎన్ఎస్ కాలనీ కానీ గాంధీనగర్ కానీ ఇటుపక్క మొత్తం వచ్చే వాళ్ళందరూ గంటావూరు మనాన్పల్లి వాళ్ళ ప్రజలందరూ కూడా ఇక్కడికే వస్తారు. అక్కడ వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ 5 నిమిషాలు కూడా పెట్టడం లేదు. 1 నిమిషం మీరు చెప్పేసి మనం మీరు చేసుకోండి. చెప్పాడు అక్కడి నుంచి కేవలం 6 గంటలు తీసుకుని వెళ్ళిపోతాను నన్ను అమ్మవారిని. ఈసారి కమిటీ సభ్యులకి మీరు పోలీసు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని దయచేసి అక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు కూడా కాస్త అక్కడున్న ప్రజలందరికీ కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశము, అమ్మవారిని తాకే అవకాశం ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2026 సంవత్సరము పలమనేరు గంగజమ్మ జాతర సందర్భంగా ఈనాడు సూచనలు సలహాలు ఇవ్వడానికి మన గంగమ్మ గుడి చైర్మన్ గారు ఇక్కడ మన గ్రామ పెద్దలందరినీ మరియు పార్టీలకు అతీతంగా అందరినీ ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆహ్వానం తెలిపినారు. ఆ ఆహ్వానం మేరకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈనాడు ఈ గంగమ్మ జాతరలో ఏవైనా సమస్యలు ఉండేవి చెప్పమన్నారు కాబట్టి నేను ఒక చిన్న సమస్య చెప్పాలనుకుంటున్నాను. అది ఏమనగా పలమనేరులో మనకు ముఖ్యముగా ఏమిరా అంటే అమ్మవారి జాతర సాంప్రదాయబద్ధంగా ఎలా నిర్వర్తించాలి, ఏ విధంగా మనం సాంప్రదాయంగా చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రజలందరి పైన ఉంటాయనే ఒక దీనికోసం అనేసి నేను చెప్తా ఉండేది ఏమిరా అంటే అది గంగమ్మని మనము ప్రతి వయాసి నెల 1వ తేదీ పుడతానే రాత్రి 12 గంటలంటే 12 గంటలకి గంగమ్మని మనం వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి పైకి తీసుకొని రావాలి. అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడి నుంచి తీసుకువస్తాం. అక్కడి నుంచి తీసుకువచ్చేటప్పుడు మనకు అక్కడ ఏం రావుతుందంటే అక్కడికే ఎక్కువ మంది క్రౌడ్ జాతర మొత్తం పలమనేరులో గ్రామంలో ఉండే వాళ్ళంతా పాత పెట్టాలి. అక్కడ ఎక్కువసేపు ఉంటారు. అక్కడ ఏం చేయాలంటే నీట్గా చుట్టూ అమ్మవారిని లేపే పైకి తీసేదానికి కూడా లేకుండా చేస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారిని ప్రశాంతంగా అక్కడ జరగాల్సిన పూజలు, గుమ్మడికాయ కొట్టడము, ఎనబోదు నరకడము, పొట్టేలు నరకడం, ఆ పూజలన్నీ క్లీన్గా అమ్మవారికి మనం అంబలి కార్యక్రమం పెట్టాలి. ఇక్కడ నైవేద్యం పెట్టాలి, పూజ చేసి అక్కడి నుంచి పైకి అమ్మవారిని తీసుకొని ఎత్తుకొని వచ్చేదానికి లేకుండా ఆ చుట్టూ ఏదైనా ఫెన్సింగ్ లాగా వేసి క్లీన్గా చేస్తే పైకి ఎత్తుకొని వస్తే సరిపోతుంది. అసలు లేయడమే మొత్తం అంతా పీకేస్తూ ఉండదు, లాగేస్తూ ఉంటారు. అక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మనం తీసుకొని వచ్చేటప్పుడు మధ్యలో అది మామూలే, కానీ పూజ చేసేటప్పుడు మాత్రం అక్కడ మాత్రం చేస్తే బాగుంటుంది అనేది నా ఒక సలహా. అక్కడి నుంచి ఇక్కడికి మనం 5 గంటలకు వస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు అన్న చెప్పినట్లు జల్దీ కార్యక్రమంలో ఒక పొరపాటు ఉంది. ఏమిటంటే ఇక్కడ అర్లీగా 5 గంటలకన్నా మనము అమ్మవారిని తీసుకువచ్చినామంటే పోయేదానికి మనకు అక్కడ టైం సేవ్ అవుతుంది. ఇక్కడే మనం 6 గంటలకు లేపినామనుకో, మనం ఇంకోటి ఏమిటంటే మధ్యాహ్నం 11 లోపల మనం అమ్మవారిని జల్దీ చేసేయాలి. ఎండలో మళ్ళీ ఇప్పుడు మనం 12 గంటల తర్వాత పిఎంలో చేయకూడదు, అందుకు ముందుగానే మనం జల్దీ చేసుకోవాలి. కాబట్టి అక్కడ మీకు లేట్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ అర్లీగా బయలుదేరితే అమ్మవారిని తీసుకొని ఇప్పుడు కూడా ఎండ కింద కాలిపోతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళే కొందరికి ఏమవుతుంది, రామలక్ష్మణ థియేటర్ పోయి కింద అట్లే కాళ్ళు కాలుతాయి. ఆ లాస్ట్కి వచ్చే కొంచెం బొబ్బలు వస్తూ ఉంటాయి, కాళ్ళు కింద ఉండేవి, చెప్పులు వేసుకోము కదా. అది కూడా మనం ప్రతి ఒక్కటి దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమాలను సక్రమంగా జరగాలంటే ఇక్కడ ఎన్ని గంటలు బయలుదేరాలి, అక్కడ మనం ఎన్ని గంటలకి జల్దీ కార్యక్రమంలో విధానాలు అనేది దాన్ని అన్నీ మనము ఒక దృష్టిలో పెట్టుకొని దానివల్ల ప్లాన్ చేసుకోవాల్సిందిగా నా ఒక చిన్న విన్నపం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం గంగ జాతరని అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పి మన చైర్మన్ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు కులాలు, పార్టీలు, మతాలకు అతీతంగా కూడా సమావేశం, గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా దీని తరఫున, రెడ్డి సంఘం తరఫున ఏమి చేయాలో మేము చేస్తాము. అందరూ కలిసిమెలిసి పండగ ఘనంగా జరుపుకున్నామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. పలమనేరులో 34 సంవత్సరం జరుగు గంగ జాతర మహోత్సవానికి చాటుతో గంగ జాతర మహోత్సవం స్టార్ట్ అవుతుంది.
అలాగే 18/5/26 తేదీ ఇంటితో గంగ జాతర ముగుస్తుంది. ఇది ప్రక్రియ ఎలాగంటే ఫస్ట్ చాటు అయిన తర్వాత 6 గంటలు చాటు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ చాటు కార్యక్రమం కూడా అర్ధరాత్రిలో జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా చాలామంది అక్కడికి చేయడం అనేది ఉంటుంది. అది కూడా దయచేసి ప్రజలు కూడా దీన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ సహకరించి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే శిరస్సు రోజు కూడా ఆ కార్యక్రమం కూడా 6 గంటలే ఉంటుంది. 12 గంటలు అంటే 11:30 12 అంటే ఇక్కడికి 5:30కు వచ్చి చేస్తారు. సో ఇది కూడా 6 గంటలే. కానీ 6 గంటల్లో కొన్ని వేల మంది వచ్చి గంగమ్మని చూడాలా అని, ఆ టైంలోనే చూడాలా అని చాలామంది రావడం. అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే యూత్ ఇందులో చాలా బాగా భాగస్వామ్యం అవుతాడు. ఈ యూత్ వచ్చే దానివల్ల ఏమైనా చెప్తే కొంచెము తోపు స్లాట్లో అవి ఇవి చెప్తుంది. వాళ్ళకి అందరికీ నేను ఆడుకునేది కొంచెము మీకైనా వయసు ఉండే వాళ్ళకి సహకరించి వాళ్ళకి ముందు దర్శనమయ్యేట్లా యూత్ దగ్గరుండి జాతరని దిగ్విజయంగా చేశామంటే ఇదంతా గ్రేట్ యూత్. అంటే మనం పట్టణ ప్రజలకి ఈ గంగ జాతర అనేది ఒక్క జాతికి కానీ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ కాదు. ఇది గంగా జాతర అనేది పరమనేరు ఉండేటువంటి నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఈమె అందరినీ చల్లగా చూస్తుంది అనే నమ్మకంగా నాకు తెలిసి 70-80 ఏళ్ళు ముందు నుంచి నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు అయినది నాకు ఐడియా లేదు. కాబట్టి అంత పవిత్రంగా జరిగేటువంటి ఈ జాతరని ముగింపు ఉత్సవంలో కూడా జయంతి ఉత్సవంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించినారనుకోండి మనమే అనుకోవాలా. ప్రాబ్లమ్స్ అన్నింటిలోనూ ఉంటుంది. కానీ తక్కువ టైంలో మనము జాతర జరుపుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కోరికలో ఉంటుంది. నేను ముందుగా ఉంటాను, నేను ఉండాలి, కమిటీ వాళ్ళు ఉండాలి, ఇంకోళ్ళు ఉంటాను, ఉండాల్సిందే కాదని చెప్పడం లేదు. కానీ సహకరించండి. ఈ కమిటీని కానీ ఈఓని కానీ ప్రతి ఒక్కరిని నేను కోరేది అదప్పుడు నేను కోరుతున్నానంటే ఇది కానీ మనం బాగా చేశాము అనేది కానీ చెప్పుకున్నానంటే అది క్రెడిట్ మనకు ఉంటుంది. ఎంతో పవిత్రంగా చేశాము. బ్రాండ్ అనేది అంటే పవిత్రంగా చేశామంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులు పోతే మహిళలు పోతే వారికి గ్రహించిన వారికి ఇస్తూ ముస్లింలు ముత్తకలు కూడా దర్శనాన్ని ఏర్పాటు బాగా చేయిస్తూ మనం నేను బ్రహ్మాండంగా చేసినారు అనేటువంటి పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తూ ఇంకా ఏదైనా 1-2 ఉండేది కదా సూచన వచ్చిన్నారు. ఆ విధంగా ఇదురే మనం కూడా అందరూ కలిసికట్టుగా జాతర దిగ్విజయంగా చేస్తాం. తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసినట్టు మన పెద్ద మనుషులతో మన చుట్టుపక్కల గ్రామ పెద్ద మనుషులతో మన నమస్కారాలు. ఏమరా అంటే ఇక్కడ అడుగుతారు శనివారం ఎందుకు జల్దీ పెట్టాలని అడుగుతారు. ఏమరా అంటే పొలందారులు మాత్రము శనివారం వస్తాము, శనివారం ఎందుకు మాట్లాడేట అంటారు. ఎందుకంటే చిత్తూరులో మారుస్తారు, ప్రేతలు మారుస్తారు, చిరుమలు మారుస్తారు. కానీ ఏమరా అంటే పూర్వీకులు ఎప్పుడో మనకు తెలుసు, పూర్వీకులు ఎప్పుడో పెట్టారు, సాంప్రదాయాలు పెట్టారు. ఎందుకంటే దాన్ని మార్చుకుంటారు. వైయాసి నెలలో రావాలా, చిత్త నెలలో జయించిపోవాలని. వైయాసి నెలలో తల్లి వస్తుంది, గంగమ్మ తల్లి చిత్త నెలలో పోదు. దాన్ని మనం మార్చలేము. ఏదైనా మార్చి ఏదైనా కీడు చెప్తుందనేసి దాన్ని ఎవరు ఇంతవరకు మార్చలేదు. గుండె వాళ్ళు కూడా పెద్ద మార్చలేదు. అది అట్లా కొనసాగుతుందని చెప్తాను. ఏమంటే కొంచెం అంటారు శనివారమే జల్ది పెడతారని. ఈ బుక్కులంతా పాత పడిలో సరిపోతుంది. కొత్తపేటకి ఎవరంటే జల్ది పెట్టేటప్పుడు శనివారం వస్తుంది. శనివారం ఎవరంటే కొన్ని విషయాలు ఉంటాయి అవి చెప్పకూడదు. మనము వాళ్ళకి జల్దీ పోయేటప్పుడు ఏమి ఉండదు అంటారు. అదేమో దాన్ని మార్చలేము. 5 నెలలు రావాలా, చిత్త నెలలో పోవాలి. చిత్త నెలలో ఎవరంటే చిత్త నెలలో గంగమ్మ తల్లి జల్దీ పోయేటప్పుడు కూడా భయంకరమైన వానలు పడుస్తాయి. చిత్తుగా వానలు పడతాయి. పంటలు పల్లెటూళ్ళు పట్టణాలు పట్టణంతో కలకలు ఆడతాయి. ఈ అవకాశం ప్రజలందరూ పలంనేరులో చూస్తున్నాను. స్థానిక గంగమ్మ జాతర ఒక మనిషికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది. ఈ పలంనేరులో ఉన్నటువంటి పలంనేరు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ సంబంధించింది. కాబట్టి సమస్యలు దాని పరిష్కారాలు అనేటువంటిది ఒక్కసారిగా అది పూర్తి కాదు. సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్కటి కూడా తన బాధ్యత అనుకొని వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళు ఈ గంగ జాతరలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. వృషభ సంక్రమణానికి సరిగ్గా ఇక్కడ గంగమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి ఒక పద్ధతి ఉంది.
వృషభ సంక్రమణము ఎప్పుడూ కూడా మే 15వ తారీఖే వస్తుంది. ఏప్రిల్ 14 మేష సంక్రమణము మరియు మే 15 వృషభ సంక్రమణం. కాబట్టి వృషభ సంక్రమణానికి ఇక్కడ కూర్చోబెట్టాలంటే 14వ తేదీ అక్కడి నుంచి మనకు శిరస్సు ఉంటుంది. కాబట్టి దాన్ని మార్చేదానికి ఎవరి వల్ల కాదు, అది కరెక్ట్గానే హిందూ శాస్త్రీయ పద్ధతి ప్రకారంగానే ఇక్కడ ఈ యొక్క గంగ జాతర జరుగుతూ ఉంది. అందరూ కూడా గంగమ్మ శిరస్సు వచ్చేటప్పుడు ఆ పూలు వేయడం కానీ అవన్నీ కూడా మనం సాత్వికంగా ఉండాలన్నమాట. గంగమ్మని చూస్తున్నాము, అక్కడ వెరకడం లాంటివి చేయకూడదు. మనం ఏ విధంగా గంగమ్మకు పూలహారం వేస్తే మనం దాన్ని తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సాత్వికంగా నడుచుకుంటే బాగుంటుంది. అందరికీ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలనేసి కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. నమస్తే. పల్మనేరు నియోజకవర్గ ప్రజలకి మరియు కమిటీ ఆలయ చైర్మన్ శ్రీధర్ గారికి, వాళ్ళ కమిటీ సభ్యులకి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. భక్తులకి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే, జల్దికి వెళ్ళేటప్పుడు అమ్మవారి పైన దయచేసి ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్ పెరుగు కానీ కోరికపోయిందండి. అదొక ఆచారం ఉంది. అక్కడికి అమ్మవారు వెళ్ళి అక్కడ కూర్చొనే పద్ధతి ప్రకారం ఆ బావిలో నీళ్ళు తెచ్చి జల్దీ అనేది ఒక కార్యక్రమం ఉంది. అలా చేస్తేనే జల్దీ అవుతుంది. మీరు నోటితో పాలలో ప్యాకెట్ కానీ పెరుగు కానీ దయచేసి కోరికపోయడం వంటి పనులు చేయదని భక్తులకి నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు గంగ పండుగ సందర్భంగా మమ్మల్ని కమిటీ మెంబర్గా ఉన్నాము. పెద్దలందరూ సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగానే పెద్దలు సలహాలు సూచనలు ఎంత ముఖ్యమో అదేవిధంగానే ప్రజలు కూడా మాకు చాలా సహకరించాలి. ఎందుకంటే ప్రజలు సహకరిస్తే పండుగ బాగా జరుగుతుంది. మనకి ఈ నెల 30వ తేదీ స్టార్ట్ జరుగుతుంది. గుండుబాయి దగ్గర నుంచి గిరికి స్టార్ట్ అవుతుంది. గిరికి స్టార్ట్ అయినప్పుడు అమ్మవారి మీద ఉండే పువ్వులు వీళ్ళన్నీ పీకద్దండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే అమ్మవారి కళ ఎలా ఉంటుందంటే బాగా అలంకరణ చేయడము, అమ్మవారు అలా కళాకనే వస్తూ ఉంటే వీరి కోసం బాగుంటుందని చెప్పి ప్రజలందరూ మీరు సహకరించి దేవుని ముప్పై వీళ్ళంతా బాగా పూలు వేయండి లేదని చెప్పలేదు, వేసేయండి అంతే తప్ప పూలు రాగదని చెప్పి తెలియజేస్తున్నారు. పుర ప్రజలు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెంచుకొని అమరన్న దగ్గరికి వెళ్ళి అమరన్న గారి దృష్టికి తీసుకెళ్ళి అమరన్న గారి దగ్గర డిపార్ట్మెంట్కి అట్లా అన్ని డిపార్ట్మెంట్కి అమరన్న గారి ద్వారా పోయి పర్మిషన్ తీసుకొని వీళ్ళ సూచనలన్నీ నిర్వహిస్తామనేసి మా యొక్క కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను, తెలియజేస్తాను.